వాళ్ళ సింగల్లో లైన్ వేస్తున్నాం కాబట్టి ఇది 2 అంగుళాల మీద తీసుకున్నాం. మనం 2.5 చూపు తీసుకుని 2 అంగుళాల పైప్ అనేది ఇచ్చిద్ది. చూడండి, రైతులు ఇబ్బంది పడుకుని తక్కువ ఖర్చులో మనం చేసుకుంటాం. ఎందుకంటే మనం 3 అంగుళాలు 4 అంగుళాలు తీసుకొచ్చేసి వేస్ట్ ఖర్చులు మనం చేయం. షాప్ వాళ్ళని ఎవరిని మనం బాగు పెడదామని చూడడం. రైతులు ఇప్పుడు బాగోవాలి, రైతుల గురించే మనం చేస్తుంటాం. ఎప్పుడు పని చూస్తున్నాం. మనం 2.5 చూపిది 2.5 పైప్ ఎక్కిద్ది. ఎందుకంటే ఇది సింగల్ సబ్ లైన్ వేసాం, అదే డబుల్ వేసాం. అటు ఇప్పుడు దాకా వేసినట్టు అటు చూడండి, అటు వేసిన అటు వేసిన డబుల్ వేసాం. అందుకని మన ఖర్చు తక్కువలో చేసుకుంటాం. ఎందుకు వేస్ట్ ఖర్చు బోర్డు అంత అయిపోద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే చూపు మనకి గేజ్ పెరిగి మన సైజు పెరిగే కొందుకు రేటు కూడా పెరిగిపోద్ది. బోర్డు అంత అయిపోవటం జరుగుతుంది. అందుకని మనం వేస్ట్ ఖర్చులు మనం చేయం. మళ్ళీ ఎంత బట్టి తీసుకోవాలి, ఎక్కువ వేస్ట్ చేయకూడదు డబ్బులు అనేది. మన సైజు ఎక్కువ రాస్తే కంపల్సరీ బోల్డ్ అంత ఎక్కువ అయిపోద్ది, అమౌంట్ కూడా ఎక్కువ పెరిగిపోద్ది. అందుకని మనం 2.5 వేస్తాం. ఇలా వద్దు ఫ్రెండ్స్, మనకు నీట్గా ఉంటుంది సెట్ అనేది. ఎవరో టెన్షన్ పడక్కర్లేదు, ఇబ్బంది పడక్కర్లేదు. 2 అంగుళాల మీద వస్తుంది. ఇది రావటం జరుగుతుంది. కరెక్ట్గా చూసుకుని కట్ చేసుకోవాలి మనం లెంతలు కూడా. సైజు ఉండదు అనుకుంటారు చాలామంది, తెలియదు. చిన్న సైజు 2.5 చూడండి, ఇంత సరిపోద్ది తక్కువ నీళ్ళకి కూడా. ఇలా రావటం జరిగింది.
ఫ్రెండ్స్ అసలు మనకి ట్రిప్ మెథడ్ అంటే మీకు చాలామంది తెలియదు ఫ్రెండ్స్, ఎందుకంటే చూపు మీద ట్రిప్ నేను చూపిస్తాను మీకు వివరంగా. మన అంతర పంటకు జీడి తోట అనేది ఉంది, జీడి తోటలో మనకు టొబాకో అనేది వేసుకోవడం జరిగింది. చూడండి తడి చూడండి, మన తడి వచ్చిన కాడ మొక్క అనేది కూర్చడం జరిగింది. మొక్క అనేది చావటం అనేది చూడండి, మన మొక్కజొన్నకైనా పెట్టుకోవచ్చు, ఏ పంటకైనా తడి మాత్రం ఇబ్బంది ఉండదు. చూడండి నిన్న వేయటం జరిగింది దీనికి టొబాకో ఫ్రెండ్స్. ఇది సంవత్సరం తొలి పంటలు ఇవి. ఇక్కడ మార్కెట్ కూడా బాగానే ఉంది రైతులకి. చూపు మీద తక్కువ ఖర్చు ఫ్రెండ్స్, ఎందుకంటే మన తక్కువ ఖర్చులు అయిపోద్ది. మొక్కజొన్న అయితే ఇలా తడిసిపోద్ది ఫ్రెండ్స్. చూడండి మనకి ఎక్కువసేపు వదిలితే ఇలా నానిపోతుంటుంది. చాలామంది తడవదు అనుకుంటారు డ్రిప్ మీద, చాలామంది తెలియదు కదా ఫ్రెండ్స్. చూస్తున్నాం రైతు బిడ్డ ఛానల్, తెలియక చాలామంది మోసపోతుంటారు కూడా. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, పాతవి షెడ్ చేయటం జరిగింది. ట్రాక్టర్ పెట్టి తొక్కిచ్చారు ఫ్రెండ్స్. ఉబ్బడి అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఏ పని మనం ఎన్ని రూపాయలు పెట్టి కొనుక్కున్నా కానీ మనకు నీట్గా మనం చేసుకునే విధానం బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి చూపు మీద టొబాకో ఇది. మన గేట్ వాల్ సిస్టమ్ అనేది ఇలా వద్దు ఫ్రెండ్స్. చాలామంది తెలియక చూపు మీద గేట్ వాల్ ఎలా వస్తాయి అంటున్నారు. చూడండి గేట్ వాల్ అనేది మన చూపు మీద ఇలా రావడం జరిగింది. చూడండి ఒకటి మెయిన్ లైన్, ఒకటి సబ్ లైన్ ఫ్రెండ్స్. ఇది మనకి పక్కన మెయిన్ లైన్ రావడం జరిగింది, చూపులో అదేమో సబ్ లైన్ రావడం జరిగింది. అలాగే ఆ మూలన అవుట్ లైట్ ఉండటం జరిగింది. అక్కడ లైన్ ఉంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూపు కూడా ఊడిపోవటం జరిగింది. వాటర్ చూడండి ఎలా పోసేస్తుంది అక్కడ. తక్కువ ఖర్చులు అయిపోద్ది ఫ్రెండ్స్ మనకి. ఇది ఎక్కడ కావాల్సిన తీసిపోవచ్చు. చూపు మీద డ్రిప్. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు గేట్ వాళ్ళకి వివరంగా చూపిస్తాను. క్లాంపులు అనేది ఎలా ఉంటాయి ఫ్రెండ్స్. ఒక క్లాంప్ వేసుకుని ఆగిపోదు, వాటర్ అనేది లీక్ అవ్వదు ఫ్రెండ్స్. ఇది ఆ పక్కన అది ట్రాక్టర్ తొక్కేయడంలో పైపు సిట్లిపోయింది ఫ్రెండ్స్, అందుకని అక్కడ లీక్ అవ్వడం జరుగుతుంది. ఇది అప్పుడు 3వ సంవత్సరం ఫ్రెండ్స్. ఇది 3 సంవత్సరాలకైనా కానీ చూడండి డ్రిప్ అనేది ఎలా ఉందో మీకు. డ్రిప్ మీద వ్యవసాయం ఉన్నాయి ఎలా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి కరెక్ట్గా మొక్క పాయింట్లో ఎలా వస్తుందో. చాలామంది తెలియదు ఫ్రెండ్స్ డ్రిప్ అంటే. ప్రతి మొక్క కాడ పడుతూనే ఉంటుంది. మనం తడి అందించాలంటే ప్రతి మొక్క కాడ మనం ఎన్ని రోజులు పెడతాం ఫ్రెండ్స్, వారానికి ఒక తడి పెడతాం. అదైనా రావాలి. కరెంటు ఉంటుంది, ఉండకపోవద్ది. కరెంట్లు సక్రమంగా ఉండవు కదా ఫ్రెండ్స్. ఎందుకని మనకు డ్రిప్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. డ్రిప్ అనేది ఉంటే మనకి ఈజీ పద్ధతిలో తడిపోవచ్చు. గంట తడి ఉన్నా కానీ చేను మొత్తం ప్రతి మొక్కకు కూడా తడవడం జరిగిద్ది. ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు. చూడండి తడి ఎలా ఉందో. 1 గంట వదిలితే చాలు ఫ్రెండ్స్, ప్రతి మొక్కకి తడి అందిద్ది. మనం నేల తడి పెట్టాలంటే మనకి ఇదే నేల తడి పెట్టినా కానీ మనకు ఆగదు, ఆరిపోవటం జరిగిద్ది. అందుకని మనకి డ్రిప్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ప్రతి రైతుకి కావాలి డ్రిప్ అనేది. సో ఎండింగ్ కూడా నేను చూపిస్తాను మీకు. తడి చూడండి ఎంత సక్రమం ఉందో. 2 గంటలు తిరగటం జరిగింది అంతే. 2 గంటల్లో ఎంత తడి ఉందో చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి. ఎండింగ్ అని చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఎండింగ్ ఏం చేయాలి బ్రో అని. ఎండింగ్ అదిగోండి ఫ్రెండ్స్, అలా వెనక మడతెట్టేసి అలా వదిలేసిన చాలు. అలా మనకు నీళ్ళు పోయటమే జరిగిద్ది, పోతూనే ఉంటాయి. దీనికి అసలు ఏం బరువు కూడా ఎక్కలేదు. చూడండి నీళ్ళు చూడండి ఎలా పోస్తున్నాయి. అయిగోండి మొత్తం తోట అనేది ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. అసలు ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు. రైతులు అనేది సొంతంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరో వచ్చి చేయాలి మనకి, వాళ్ళని బతులు నాటాలి వీళ్ళని బతులు నాటాలి అది ఏముండదు. మన వీడియో చూడండి, డ్రిప్ వేసుకోండి. వీడియో చూడండి, మీకు కావాలితే నాకు వాట్సాప్ నెంబర్కి అని పెట్టండి. మీకు ఏ వీడియో కావాలో నేను పెడతాను, మీకు ఆ లింక్ పెడతాను. చూసుకుని మీరు సొంతంగా చేసుకోవచ్చు. ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు. ఎప్పుడైనా సూప్ బదులు అయిపోతే ఇలా పైప్ ముక్క ఎట్టుకుని యాడ్ చేసుకుని ఇలా జాయింట్ వేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. ఇంత పైప్ అక్కర్లేదు, కాదు పైప్ ఉందని వేయటం జరిగింది. చిన్న ముక్క చాలు, అడుగు ముక్క వేసుకుంటే సరిపోద్ది. ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు. ఇందులో జీడి మొక్కలు ఉండటం జరిగింది. అంతర పంటగా మన టొబాకో వేసుకోవడం జరిగింది. ఇంకా 2 సంవత్సరాలు వేసుకోవచ్చు. ఈ తడి మొక్కలు బాగుంటాయి, ఈ వ్యవసాయం కూడా చేసుకోవచ్చు. ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు. ఎలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్.
గేట్ వాళ్ళు చూడండి, చూపు మీద గేట్ వాళ్ళు ఎలా వస్తుంటారు, అలా క్లాంప్ వేసుకోవటం. మూడో సంవత్సరం పంట ఫ్రెండ్స్, ఇది 3వ సంవత్సరం వేయటం జరిగింది అప్పుడే. అయినా కానీ చూడండి ఎంత ఖర్చు కలిసి వచ్చిందో. రైతులకి ఈజీ పద్ధతి ఇది.